ఒక వీడియో చూశాను. నిజం చంద్రబోస్ అట సు నిజం అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాడు. ఆయన మొన్ననే మా విశాఖపట్నానికి చెందినటువంటి జార్జ్ విక్టర్ గారి మీద అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చాలా దూషణలు చేశాడు. చాలా అవమానకరంగా మాట్లాడాను. ఒక పెద్ద ఆయన, ఒక యూనివర్సిటీకి వీసీగా చేసినటువంటి ఒక విద్యావంతుడు, మేధావి, ఉషా మెహ్రా కమిటీకి రిపోర్ట్ ఇవ్వడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు, అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారి గురించి కూడా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు అతను. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కృష్ణమాదిక్ గారి మీద కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించాడు. అవాక్కులు చవాక్కులు పెలుతూ భయంకరమైనటువంటి నిందలు, ఆరోపణలు చేశాడు. దానికి సంబంధించి తమ్ముడు నిజం చంద్రబోస్ ఆయనకి కొన్ని విషయాలు, వాస్తవాలు తెలియచెప్పాలనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ నిజం చంద్రబోస్ గారికి వస్తున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, విశారదన్ గారు కృష్ణమాదిక్ గారి కోసం కొన్ని వ్యాఖ్యలు చేయడం, దాన్ని ప్రతిఘటిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ కృష్ణమాదిక్ గారి అభిమానులు కొంతమంది సోషల్ మీడియాలో కానీ అలాగే వ్యక్తిగతంగా కానీ కొన్ని విమర్శలు విశారదన్ గారి మీద చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశారదన్ గారికి జరిగినటువంటి ఆ అవమానం తట్టుకోలేక ఈ నిజం చంద్రబోస్ అనే వ్యక్తి తన ఛానల్లో కృష్ణమాదిక్ గారి మీద ఎలాంటి రుజువులు, సాక్ష్యాలు లేనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ కోణంలో ఆయనకి కొన్ని వాస్తవాలు తెలియచెప్పాలి. మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈ దుందుడుకు స్వభావం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఆయన చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులకి తీసుకెళ్తుంది ఆ అబ్బాయికి. తమ్ముడు, సు నిజం అని ఛానల్ పెట్టావు పేరు. నిజం అంటేనే ఒక నిజం, మళ్ళా దానికి సు నిజం, అబద్ధపు నిజం అని ఉండదు. నిజం అంటేనే నిజం, మళ్ళీ దానికి ముందు సు పెట్టి సునిజం అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మనం రెండు అంశాలను ప్రస్తావించుకోవాలి. మొదటిగా మందకృష్ణమాదిక్ గారి యొక్క అనుచరులు విశారదన్ గారి మేర చేస్తున్నటువంటి పోస్టులు, చాలా పోస్టులు ఉన్నాయి. వాటిల్లో నుంచి కొంత మంచి భాష వాడిన, మంచి పదజాలం ఆడినటువంటి ఒకే ఒక పోస్ట్ ని మీకు నేను చూపిస్తాను. ఇక రెండోదిగా మనం ఏం చూడాలంటే, మందకృష్ణమాదిక్ గారి మీద విశారదన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడాలి. ఎందుకంటే రెండు వైపుల నుంచి బేరేజ్ వేసుకొని నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఒకసారి విశారదన్ గారి మీద కృష్ణమాదిక్ గారి యొక్క అనుచరులు పెట్టినటువంటి పోస్టులో మంచి పోస్ట్ ని నేను మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. అంటే బూతులు, వల్గర్ లాంగ్వేజ్ లేకుండా ఉన్న పోస్టు డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి. టైటిల్ చూడండి, విశారదన్ అంటే దాన్ని విష అని పెట్టి కామా ఇచ్చి ఆయన పేరుని ఒక విషంతో కూడినటువంటి పేరుగా వాళ్ళు సంబోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక మ్యాటర్లోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, తన తప్పుడు జీవితాన్ని కప్పిపుచ్చుకోవడానికి కన్నవాళ్లను, కట్టుకున్న భార్యను, తోడబుట్టిన వాళ్ళను, వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ సైకో ఆనందాన్ని పొందుతున్న ప్రకృతి విరుద్ధ విషపు జీవి విశారదన్ గారి గురించి. అబ్బా, ఎవరో భలే ప్రాస బాగా రాశారు. ఇక చూడండి, ఎంఆర్పిఎస్ బిఎస్పీలో నుండి తన్ని తరిమేస్తే, నాకు తెలిసి ఎంఆర్పిఎస్ లో పనిచేశారు, మరి బిఎస్పీలో ఎప్పుడు పనిచేశారో తెలియదు, తన్ని తరిమేస్తే ఆ రెండింటిపై కసితో తన వ్యక్తిగత ఇమేజ్ కోసం మహారాజ్ అనే దుకాణం పెట్టి అమాయక మాదిగ యువతపై రెండింటి పట్ల విషం నింపుతూ భ్రమంలో పెట్టి పైచాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. అంబేద్కర్ పేరుతో మనువాదాన్ని కొనసాగిస్తున్న నయా మనువాది. వీడి ఉద్యమానికి లక్ష్యం లేదు, వాడి వ్యక్తిగత స్వార్థం తప్ప. ఇట్లా రాసుకుంటూ చాలా రాశారు. ఇంకొక రెండు లైన్లు చూసి మనం దీన్ని కంక్లూడ్ చేద్దాం. తన చుట్టూ ఎవరు మంచిగా బతికినా వీడి కళ్ళు మండుతాయి, వీడికి ఎలాగో సంసార జీవితం ఉండదు, ఖమ్మం వస్తే తెలుస్తుందని బ్రాకెట్లో పెట్టారు. కాబట్టి కార్యకర్తల సంసార జీవితాల్లో చిచ్చుపెట్టి కుటుంబాలను విడగొట్టడం అంటే ఇష్టం వీడికి. ఇలా అనేక కుటుంబాలను విడగొట్టిన దుర్మార్గుడు. ఈ విషయాన్ని వీడికి దగ్గరగా ఉంటేనే తెలుస్తుంది. అందుకే దగ్గరగా ఉండి పనిచేసిన తెలివిగల ఏ కార్యకర్త గాని, ఉద్యోగులు గాని వీడితో ఎక్కువ కాలం ఉండరు, విభేదించి వెళ్ళిపోతారు. కొందరు మాత్రం వీని కథలన్నీ తెలిసిన ఉపాధి కోసం ఉంపుడు గత్తెల్లా ఉంటారు. అందుకే మా ఖమ్మంలో వీడిని ఎవరు నమ్మరు, బ్రోకర్ అంటారు ఖమ్మంలో అందరూ అని ఖమ్మం బాధ్యతలు అని పెట్టారు. ఓకే, నువ్వు ఛానల్లో పెడుతుంటే న్యాయంగా ఉండేది, కానీ ఎక్కడో సామాన్య
సాధారణ కుటుంబానికి చెందినటువంటి ఒక మాదిగ చేసినటువంటి వ్యాఖ్యకి, లేదంటే ఉన్నత విద్యావంతుడో లేకపోతే ఎవరో ఒకరు ఒక మాదిగ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలకి కృష్ణమాదిగ గారికి ఏ రకమైన సంబంధం ఉందో నువ్వు నిరూపించాలి. ఆయన ఏమైనా ఎంఆర్పిఎస్ కార్యవర్గంలో కీలకమైన బాధ్యతలు ఏమైనా తీసుకున్నాడా, లేకపోతే ఇప్పుడు ఉద్యమంలో ఉన్నాడా ప్రత్యక్షంగా, లేకపోతే ఆయన ఎంఆర్పిఎస్ కార్యవర్గంలో ఏ జిల్లానికైనా సరే ప్రాతినిధ్యం వహిస్తున్నాడా అనేది నువ్వు బయట పెట్టాల్సినటువంటి సందర్భం ఉంది. కాకుండా ఆ వాట్సాప్లో మెసేజ్ చేసినటువంటి ఆ వ్యక్తిని వదిలిపెట్టి నువ్వు కృష్ణమాదిగని టార్గెట్ చేస్తూ కృష్ణమాదిగ గురించి అవాక్కులు చవాకులు పేలుతూ నీ ఛానల్ యొక్క ఫాలోవర్స్ని పెంచుకుంటూ నువ్వు పబ్లిసిటీ కోసం పాపం కృష్ణమాదిగని వాడుకుందాం అని చెప్పి ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్లుగా నీకు నచ్చిన తోచిన విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నావు. ఇది పద్ధతి కాదు మిత్రమా. ఈ పద్ధతిని మార్చుకో. లేదా నీ వెనకుండి నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను నడిపిస్తున్నారు, నా చేత మాట్లాడిస్తున్నారు అనే విషయాన్ని బహిరంగంగా తెలియచెప్పు నీకు ధైర్యం ఉంటే. కానీ ఆ ధైర్యం చెయ్యక, ఆ సాహసం చెయ్యక, నువ్వు నీకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను ప్రతిఘటించే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను సిద్ధాంతపరంగా నీకు సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు అనేట్లుగా నోరేసుకొని ఛానల్ ఉంది కదా అని చెప్పి పడిపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రమా. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే ఎంఆర్పిఎస్లో నుండి విశారదన్ గారిని తరిమేశారు అని చెప్పి ఆ సదరు వ్యక్తి ఆ వాట్సాప్లో చెప్పడం జరిగింది. అలాగే చాలా పోస్టులు కొంతమంది మన మిత్రులు వింటున్నాం. తరిమేశారంటే అర్థం ఏంటంటే ఆ బిఎస్పిలో కానీ ఎంఆర్పిఎస్లో కానీ పనిచేయడానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం విశారదన్ గారికి రాలేదు కాబట్టి ఈయన అనుకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ఆ ఎంఆర్పిఎస్ బిఎస్పి కానీ ఆయనకి అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు బిఎస్పి నుంచి కానీ ఎంఆర్పిఎస్ నుంచి కానీ. అంతే తప్ప తరిమేశారంటే అర్థం అదే. బిఎస్పి పార్టీలో ఈయన పప్పులు ఉడకలేదు. కారణం ఏంటంటే అక్కడ వ్యక్తిగత ఇమేజ్ల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, పాకులాడేవారు ఉండరు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అలాంటి వారికి భవిష్యత్తు ఉండదు ఆ బీఎస్పీ పార్టీలో. ప్రధానంగా బీఎస్పీ పార్టీని ఎక్కువగా నడిపిస్తుంది మాలలు. అలాగే నాయకత్వంతో కొంత మాదిగలతో ఉన్నప్పటికీ కూడా అలాగే బీఎస్పీ అనేది వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ అంచేత అక్కడ మాదిగలకి పెద్దగా పెద్దపీట వేసే పరిస్థితులు అయితే లేవు. అలాగే అది పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాలల ఆర్థిక వనరులతో నడుస్తుంది అనేది మనకి ఇప్పుడున్నటువంటి సమాచారం. సో ఈ క్రమంలో బీఎస్పీ పార్టీలో ఈయనకి విశారదన్కి వ్యక్తిగతంగా గొప్ప ఇమేజ్ సంపాదించుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి సొంతగా ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీనో లేకపోతే సంఘాన్ని పెట్టుకొని ఆయన ప్రయత్నాలు ఏవో ఆయన చేసుకుంటూ ఉన్నాడు విశారదన్. ఇది నువ్వు గుర్తించావు. అలాగే ఒక్కడిని చెప్పు, ఒక్క సీనియర్ లీడర్ నీ పక్కన చెప్పబ్బా. ఎవరున్నారు సీనియర్ లీడర్ నీ పక్క? ఒక 5 నిమిషాలు మాట్లాడే సీనియర్ లీడర్ ఎవరన్నా నీ పక్కన ఉంటే చెప్పు, నేను నా మీడియాని బంద్ చేసుకుంటా. ఇంకొక మాట కూడా ఛాలెంజ్ కూడా చేశావు మిత్రమా చంద్రబోస్. కృష్ణమాదిగ గారి వెనకాతల 5 నిమిషాలు సిద్ధాంతపరంగా కానీ లేకపోతే మేధస్సు పరంగా కానీ మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి నాయకులు, పాతతరం నాయకులు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? ఉంటే నేను ఈ ఛానల్ బంద్ చేసుకుంటానని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరావు. నేను ఒక పేరు చెప్తా. వ్యక్తిగత ఇమేజ్లు పెంచుకోవడానికి, వ్యక్తిగత అభిప్రాయాల్ని సంతృప్తిపరచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళు ఎంఆర్పిఎస్ని వీడి వెళ్ళిపోయారు. కానీ జాతి ప్రయోజనాల దృష్ట్యా కృష్ణమాదిగ గారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి ఎంబీఎఫ్ నాయకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంబీఎఫ్ నాయకులైనటువంటి భిక్షాల్ గారు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులే ఆయన కూడా. అలాగే ఇంకా అనేక మంది పేర్లు నేను చెప్తాను, పర్సనల్గా ఫోన్ చేసి కూడా నేను చెప్తాను ఆ పేర్లు. నువ్వు సిద్ధంగా ఉండు నీ ఛానల్ నువ్వు బంద్ చేసుకోవడానికి. నువ్వు ఈ ఛాలెంజ్ని ఓపెన్గా అంగీకరించి నేను సీనియర్ నాయకుల పేర్లు చాలా వివరంగా మీకు ఇస్తాను. అంటే జిల్లా వ్యాప్తంగా నేను అన్ని జిల్లాల వ్యాప్తంగా
తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్న సమాచారం సీనియర్ నాయకులకు సంబంధించి నేను ఇస్తాను. అలాగే ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి, ఎందుకంటే నేను గతంలో విశాఖపట్నానికి సంబంధించిన ఎంఆర్పీఎస్ బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి విశాఖపట్నానికి సంబంధించి ఎంఆర్పీఎస్లో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు ఇప్పటికీ నేను దాదాపు ఒక 10 మంది పేర్లు నీకు చెప్తాను. ఇప్పటికీ వాళ్ళు కృష్ణమాదిక్ గారి భావజాలంతో నడుస్తూ ఉన్నారు. సో మరి నువ్వు ఎప్పుడు నీ ఛానల్ని బంద్ చేస్తావు, నువ్వు అన్నటువంటి మాట ప్రకారం అనేది నువ్వు చెప్పాలి నిజం చంద్రబోస్. ఒకవేళ నువ్వన్నదే నిజమైతే కనుక నాయకులు కొంతమంది ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు కాక, కానీ అశేష మాదిగ జనాభా అంతా కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అర్థం చేసుకుని ఇప్పటికీ కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమంతోనే కొనసాగుతూ ఉంది, నడుస్తూ ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మనం గతంలో ఈ రీసెంట్ కాలంలో జరిగినటువంటి మహాసభలు కూడా. ఆ మహాసభలకి ఇచ్చేసినటువంటి తండోపతండాలుగా లక్షలాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో మాదిగలు, వాళ్ళందరినీ కానీ మనం ప్రత్యక్ష ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. సో అంచేత నాయకులు ఉండకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా జనం అయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం వెంట ఉన్నారు అనేది సందేహం లేనటువంటి నిజం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఎవరైతే కృష్ణమాదిక్ గారి యొక్క భావజాలం లేకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమ భావజాలంతో రాజీ పడకుండా ఆ భావజాలాన్ని వారు అంగీకరించలేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ప్రధానంగా బ్రహ్మయ్య మాదిగ గారు, లేకపోతే మీలాంటి నిజం చంద్రబోస్ లాంటి వ్యక్తులు, వీళ్ళంతా కూడా ఈరోజు కృష్ణమాదిక్ గారిని వ్యతిరేకించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాం. అటు విశారదన్ కానీ, కొంతకాలం పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఇక్కడ బ్రహ్మయ్య మాదిగ వంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రధానంగా కృష్ణమాదిక్ గారిని వ్యతిరేకించడానికి గల కారణం, ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కృష్ణమాదిక్ గారు బీజేపీతో అనుకూలంగా ఉండటం. ఇదే వీరికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి. అంటే వీళ్ళకి జాతి ప్రయోజనాల కంటే బీజేపీ మీద ఉన్నటువంటి ద్వేషమే ముఖ్యం. అందుచేతనే వీళ్ళు ఈ రకంగా దుమ్ము పోసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మయ్య మాదిగ లాంటి వాళ్లకు, అలాగే ఈ నిజం చంద్రబోస్ లాంటి వాళ్లకు కలుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రధానంగా వీళ్ళు మొదటి నుండి కూడా, అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఈ మీడియా ముఖంగా కొన్ని విషయాలు చెప్పదలిచాను, కొన్ని ప్రశ్నలు వేయదలిచాను. మీకు జాతి ప్రయోజనాలు ముఖ్యమా, లేకపోతే హిందూ ద్వేషము లేదా బీజేపీ ద్వేషం ముఖ్యమా అనేది మీరు తెలుసుకోవాలి. లేదు మాకు వర్గీకరణ కంటే, లేదంటే జాతి ప్రయోజనాల కంటే మాకు బీజేపీ మీద ఉన్నటువంటి ద్వేషమే ప్రధానం, మాకు హిందూ ద్వేషమే కావాలి అని అనుకుంటే కనుక మీరు ప్రత్యక్షంగా పోరాటం చేయండి. హిందూ ద్వేష సంఘం అని పెట్టుకోండి, లేదా బీజేపీ వ్యతిరేక సంఘాలు అని మీ సంఘాలన్నిటికీ కూడా క్యాప్షన్లు పెట్టుకొని మీరు పోరాటం చేయండి దమ్ముంటే. ఎంఆర్పిఎస్ అనే ఈ సంఘాన్ని ప్రతి ఎన్నికకి ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే కదా కోట్లు డబ్బులు ఇచ్చేది. రాజ్యాధికారము, రాజ్యమని మాదిగల్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే, మాదల్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే, ఎస్సీ ఎస్టీ బీసీని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తే డబ్బులు ఎవడిస్తాడంట? కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వదే, బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదే, సిపిఎం డబ్బులు ఇవ్వదే, సిపిఐ డబ్బులు ఇవ్వదే, తెలుగుదేశం డబ్బులు ఇవ్వదే, వైసీపీ డబ్బులు ఇవ్వదే. మరి డబ్బులు ఎవరిస్తారు? విశారదన్ గారు సమాధానం చెప్పండి. మీరు ఇస్తారా? 30 సంవత్సరాలుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అద్భుతమైన ప్యాకేజీలు వస్తుంటే, ఆ ప్యాకేజీలతోటి నాకు బినామీల ద్వారా ఆస్తులు పెంచుకుంటుంటే, ఆ ఆస్తులన్నీ మీరు ఈ రోజు వద్దు, ఎలక్షన్ ప్యాకేజీలు వద్దు, మాదిగలకు రాజ్యాధికారం తెద్దామని మీరంటే నాకు ఎంత కడుపు మండాలి. అలాగే కృష్ణమాదిక్ గారి మీద నువ్వు భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశావు. వాటిని నువ్వు ఆధారాలతో సహా నిరూపించాల్సినటువంటి సందర్భం ఉంది. సో నువ్వేదో చెప్తా ఉన్నావు, కృష్ణమాదిక్ గారు ప్యాకేజీలు అని చెప్పి, లేకపోతే రాజకీయ పార్టీలకి అమ్ముడు పోయారని చెప్పి, లేకపోతే కోట్ల డబ్బులు వెనకేసుకున్నారని చెప్పి, ఏదో ఒక విషయాన్ని తెలియచెప్పే ప్రయత్నంలో చాలా మాటలు మాట్లాడావు. నేను కూడా ఆత్రంగా ఎదురు చూశాను, నువ్వు ఏదైనా సాక్ష్యాలు చెప్తావేమో, నువ్వేదో ఊదర కొడతా ఉన్నావు ముందు నుంచి. కృష్ణమాదిక్ గారు అలా చేశారు, ఇలా చేశారు, అంత దండుకున్నాడు, ఇంత తిన్నాడు అని చెప్పి, కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు అని చెప్పి, బినామీలు అనే పెద్ద మాటలు కూడా మాట్లాడావు. నువ్వేదో ఊదర కొడతా ఉంటే నిజంగా ఏదో సాక్ష్యాలతో ముందుకు వస్తావేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను, ఎందుకంటే అంతగా ఓదరగొట్టావు. కానీ కృష్ణమాదిక్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని నువ్వు వక్రీకరించి నీ స్టైల్లో నువ్వు ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద
కృష్ణమాదిక్ గారి మేము ముఖం మీద గుడ్డ కాల్చి ముఖం మీద పడేసే ప్రయత్నం అయితే చేసాం. అందులో ఉన్నది ఏం లేదు. కృష్ణమాదిక్ గారు అందులో ఏం చెప్పారు? ఉద్యమం 30 సంవత్సరాలుగా కొనసాగాలంటే ఉద్యమానికి అన్ని సామాజిక వర్గాల నుంచి, ప్రజలందరి నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి ఈ 30 ఏళ్ళు కొనసాగుతూ ఉంది. కేవలము మాదిగల యొక్క ఆర్థిక వనరుల మీద మాత్రమే ఈ ఉద్యమం నడవలేదు. ఎందుకంటే మాదిగల యొక్క ఆర్థిక వనరులు చాలా తక్కువ. మనలో బ్యూరోక్రాట్స్ లేరు, లేకపోతే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభలో ప్రజాప్రతినిధులు గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంఘీభావం తెలియచెప్తారు తప్ప ఆర్థిక వనరులు పోగేసే గొప్ప నాయకులు కానీ బడాబాబులు కానీ మనకు లేరు. కాబట్టి ఏదైనా ఒక సభ పెట్టుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఉద్యమం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సానుకూలంగా సానుభూతి తెలియజేసేటువంటి ఎవరైతే మిగిలిన వర్గాలకు చెందినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో, లేకపోతే నాయకులు ఉంటారో వాళ్ళ దగ్గర మనం ఆర్థిక సహకారం తీసుకున్నాం. అందుచేతనే కార్యక్రమాలు అన్ని జరిగాయి 30 ఏళ్ళుగా నిర్విరామంగా. సో ఆ విషయాన్ని కృష్ణమాదిక్ గారు చెప్పారు తప్ప నువ్వు చెప్తున్నట్టుగా కోట్లు దండుకున్నాను, లేకపోతే ప్యాకేజీలు తీసుకున్నాను, బినామీల రూపంలో డబ్బులు సంపాదించనే విషయాన్ని కృష్ణమాదిక్ గారు ఎక్కడ ఒప్పుకున్నారు? నువ్వు ఏం ఆధారాలు చూపించావు? ఒకవేళ ఆయన ఒప్పుకోలేదు, నువ్వు చూపించి, నువ్వు వ్యాఖ్యలు చేసావు కదా, నువ్వు ఆరోపణలు చేసావు కదా. ఎవరు, ఎంత, ఏ సందర్భంలో, ఏ పార్టీ దగ్గర కృష్ణమాదిక్ గారు డబ్బులు తీసుకున్నారు, లేకపోతే ఎవరు ఇచ్చారు, ఏ నాయకుడు ఇచ్చారు? నువ్వు ఆధారాలు, పేర్లు, వివరాలతో సహా చెప్పాలి. ఆరోపణలు చేసేస్తే కుదరదు. ఆ పేర్లు, వివరాలు చెప్పాలి. ఏ పార్టీ వాళ్ళు, ఏ నాయకుడు ఇచ్చారు. అలాగే తర్వాత బినామీల పేరు మీద ఎక్కడ కృష్ణమాదిక్ గారికి ఆస్తులు ఉన్నాయి, ఆ బినామీలు ఎవరో తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీ జర్నలిజానికి విలువ ఉంటుంది. నువ్వు బయట పెట్టు, నీకు దమ్ముంటే. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసి మసిపూసి మారేడుగాయ చేసేసి నీకు నచ్చలేదు కదా అని చెప్పి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అన్నీ చేసేసి సమాజాన్ని తప్పుదో పట్టించి నీ వ్యక్తిగత ద్వేషానికి సంబంధించిన సంతృప్తి ఏదైతే ఉందో దాన్ని సంతృప్తి పరచుకోవడానికి నువ్వు ఏదో మాటలు మాట్లాడేస్తే ఇక్కడ అమాయకంగా చూస్తూ ఉండే ప్రజలైతే ఎవరు లేరు. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నీకు కృష్ణమాదిక్ గారితో, అంటే నీకు కానీ నీ బాసుకు కానీ, నీ బాస్ అంటే మాకు తెలుసు, బహుశా బ్రహ్మయ్య మాదిగ అయి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మయ్య మాదిగ కూడా ఈ మధ్య ఆయన కూడా ఒక సోషల్ మీడియా సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి వాడిని ముందు పెట్టుకొని టీవీ ఛానల్తో ముందుకు వెళ్తా ఉన్నాడని క్లియర్గా తెలుస్తున్నటువంటి వాస్తవం. సో నీ బాసు ఎవరైతే ఉన్నారో అలాంటి బాసులకి, లేకపోతే నీకు గతంలో ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి అనుభవం నీకు కూడా ఉంది కాబట్టి తమ్ముడు, ఇక్కడ విషయం ఏంటంటే నీకు ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని ద్వేషంగా మార్చుకొని జాతి ప్రయోజనాలు దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడి ఒక నాయకుడిని నిందించేటువంటి ప్రయత్నాలు అయితే మానుకో. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటన్నింటినీ నష్టంగా స్వీకరించలేదు. వాళ్ళు త్యాగంగా స్వీకరించారు కాబట్టి ఈరోజు ఉద్యమం నడిచింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు గతంలో విశాఖపట్నం జిల్లాకి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఉప్పాటి అచ్చిబాబు గారి కొడుకుని నేను. సో ఆయన కూడా తన మొత్తం సొమ్ముని, ఆస్తుల్ని వెచ్చించి, డ్యూటీలను కూడా పక్కన పెట్టి, ఉద్యోగాలను కూడా పక్కన పెట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం ఊరూరా గ్రామాన తిరిగి భావజాలను ప్రచారం చేసినటువంటి వ్యక్తి. ఎన్నో ఆస్తులు మేము కోల్పోయాం. చిన్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను ప్రత్యక్షంగా. ఇంటి దగ్గర ప్రతిరోజు ఆదివారం, శనివారం, మంగళవారం, సోమవారం అని లేకుండా ప్రతిరోజు కూడా పండగ వాతావరణం ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో ఇంటి దగ్గర సందడిగా ఉండేది. వాళ్ళకి టీ, కాఫీలు ఇవ్వటం, లేకపోతే వారికి భోజనాలు వడ్డించడం, ఇదే పని మా అమ్మగారు, మా చెల్లి, మా అక్క అందరం మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు కూడా చేస్తూ ఉండేవాళ్ళం. నువ్వు చెప్పిన కృపాకర్ మాదిక్ గారు కూడా మా ఇంట్లో 2-3 రోజులు విడిది చేశారు. అలాగే అప్పుడు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మా ఇంట్లో ఉన్న వాళ్ళే. ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యవర్గం అంతా కూడా ఒకప్పుడు నాన్నగారితో తిరిగిన వాళ్ళే. మేము చాలా ఆస్తి నష్టపోయాం. సో అంత మాత్రం నాకేదో నష్టం జరిగిపోయింది, నేను ఏదో నాశనం అయిపోయానని చెప్పి నేను అనుకోవట్లేదు, నేను భావించడం లేదు. దానికి కారణం ఏంటంటే ఉద్యమం కొన్ని ఫలితాలు ఇవ్వాలంటే త్యాగాలు చెయ్యాలి. ఆ త్యాగాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆ నష్టాన్ని స్వీకరించాను. ఈరోజు ఆ ఆస్తులన్నీ ఉండుంటే నేను కూడా పెద్ద స్థాయిలో ఉండేవాడిని. కానీ ఆ ఆస్తుల్ని నేను జాతి కోసం ఇచ్చాను. ఆ విధంగా పాజిటివ్గా తీసుకుని నేను త్యాగం చేసిన జాతి కోసం, మా కుటుంబం త్యాగం చేసిన ఆస్తులు అనే ఉద్దేశంతో నేను పాజిటివ్గా ఉన్నాను. త్యాగాలు చేయకుండా ఉద్యమాల ఫలితాలు రావు. మీరు చెయ్యరు. కారణం ఏంటంటే మీకు అలాంటి త్యాగాలు మీరు చెయ్యరు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మీకు కావాల్సింది మీ వ్యక్తిగత ప్రయోజనాలు కావాలి, పర్సనల్ అజెండాలు కావాలి, మీ పర్సనల్ ఇమేజ్లు పెరగాలి.
ఈ కోణంలో మీరు ఆలోచిస్తారు కాబట్టి, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు ఆలోచిస్తారు, జాతి ప్రయోజనాల కోసం మీరు ఆలోచించరు కాబట్టి బయటికి వెళ్ళిపోయి రకరకాలైనటువంటి ప్రేలాపనలు, నిందలు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఏదో రాజకీయ నాయకుడి దగ్గరికి, వర్గీకరణ వ్యతిరేకించే రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దండుకునే ప్రయత్నం చేసి ఈ విధంగా మళ్ళా మీకు సామాజిక సంకల్ప శక్తినిచ్చినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మీదే మళ్ళా మీరు వాటి మీదే విషం చిమ్మే, దాని మీదే ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద విషం చిమ్మే ప్రయత్నాలు మళ్ళా మీరు చేస్తూ ఉన్నారు. సో అంచేత మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి మిత్రమా. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు, బినామీలు అన్నావు, లేకపోతే కోట్ల ప్యాకేజీలు అన్నావు, ఇవన్నీ కూడా ఎలాంటి నిరాధార వ్యాఖ్యలు. సో వీటిని వెనక్కి తీసుకోవాలి. బహిరంగంగా నువ్వు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి క్షమాపణలు చెప్పు. అంటే కృష్ణమాదిక్ గారికి క్షమాపణలు చెప్పమని చెప్పడం లేదు, ఎందుకంటే కృష్ణమాదిక్ గారు నాయకత్వం వహించవచ్చు, కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం వెనక లక్షలాది మంది కార్యకర్తల యొక్క త్యాగాలు, పోరాటాలు ఉన్నాయి, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళందరినీ అవమానించే విధంగా నువ్వు మాట్లాడావు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకోవాలి మిత్రమా. అలానే గత కొన్ని రోజులుగా కృష్ణమాదిక్ గారికి దగ్గరికి వస్తున్నటువంటి అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సంఘాలు కానీ మాలదాసులతో మీటింగ్ పెట్టారు, ఆయన మహర్లతో మీటింగ్ పెట్టారు, వీళ్ళే ఆహ్వానించారు. నేతకాని వర్గంతో మీటింగ్ పెట్టారు, వీళ్ళే ఆహ్వానించారు, వాళ్ళే ఆహ్వానించారు. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తున్నారు, రెడ్డిల యొక్క సంఘీభావం ఆయన పొందాడు. ఇలా మొత్తం సమాజాన్ని మనం మనకి నచ్చినట్టుగా సిద్ధాంతపరంగా మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప దళిత ఉద్యమాలు అని చెప్పి మీటింగులు పెట్టుకొని రెడ్డిలను తిట్టడం, కమ్మలను తిట్టడం, లేదంటే మైకులు పట్టుకొని బ్రాహ్మణులను ద్వేషించడం, ఇది కాదు కదా ఉద్యమం అంటే, ఇది కాదు కదా రాజ్యాధికార ప్రయత్నం అంటే. అవునన్నా కాదన్నా వాళ్ళందరూ భారతీయులు, మనందరం కలిసి ఈ దేశంలో ఉండాలి. ఎంతకాలం మీరు ఉద్యమాల పేరు మీద మనువాదం, మూతికి ముంత, ముందుకు చీపురు అనుకుంటూ హిందూ దేవీ దేవతలను తిట్టుకుంటూ, బీజేపీని తిట్టుకుంటూ, ఆర్ఎస్ఎస్ని తిట్టుకుంటూ చేస్తూ ఉంటే రాజ్యాధికారం ఎక్కడ వస్తుంది? మీ ద్వేషం మాత్రమే సంతృప్తి పడుతుంది. సో మీరు మీ ద్వేషాన్ని హిందూ మతం మీద, బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి ద్వేషం, అగ్రవర్ణ సమాజం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని సంతృప్తి పరచుకోవడానికి మాత్రమే దళిత ఉద్యమాలను వాడుకుంటామంటే టాటా బాయ్ బాయ్, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇకపై మీరు దళిత అనే పదాన్ని కానీ, ఉద్యమాలు అనే పదాన్ని కానీ మీరు వాడకండి. బహుజనవాదం, రాజ్యాధికారం అనే పదాన్ని మీరు వాడకండి. స్వయంగా మీ సంఘాలకి ఒక పేరు ప్రత్యక్షంగా పెట్టుకోండి. హిందూ ద్వేష ఉద్యమాలు, యాంటీ బీజేపీ ఉద్యమం అని పెట్టుకోండి పేరు. అప్పుడు ఉద్యమాలు చేసుకోండి. ఈ దొంగ నాటకాలు, వేషాలు వద్దు. మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి బాసులకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి. రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం అనే సాధన విషార్థంతో కాదు, ఎందుకంటే బలహీనమైనటువంటి సిద్ధాంతం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కాదు, ఖచ్చితంగా అది కృష్ణమాదిక్ గారి గతితోనే సాధ్యపడుతుంది. అదే సమాజాన్ని, అదే అగ్రవర్ణ సమాజాన్ని, ఎవరైతే మన హక్కులు కాలు రాస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని ఆయన వారికి అర్థమయ్యే విధంగా, మన బాధ, మన వ్యధ వాళ్ళకి అర్థమయ్యే విధంగా వారి నోటితోనే, వారి చేతులతోనే మనకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నమే ఈరోజు కృష్ణమాదిక్ చేస్తూ ఉన్నాడు. జరుగుతుంది ఖచ్చితంగా. రాజ్యాధికారం కొంతకాలం పాటు రెడ్డిలదయింది, కొంతకాలం పాటు కమ్మలదయింది, కొంతకాలం పాటు వెలమలదయింది, తరువాత కాపులదవుతుంది, దాని తర్వాత బీసీలు భాగం పంచుకుంటారు, అలాగే ఎస్సీలు కూడా భాగం పంచుకుంటారు. ఆ ప్రయత్నాలు జరుగుతాయి ఖచ్చితంగా. కొంత సమయం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసేటువంటి ఓపిక, సహనం లేకుండా ప్రత్యక్షంగా ద్వేషంతో మనం పోరాటాలు, ఉద్యమాలు చేస్తే అది సాధ్యం కాదు. సమాజాన్ని ప్రేమించి మనకు కావాల్సినటువంటి పనులు మనం చేసుకుంటూ పోవాలి తప్ప ద్వేషించుకుంటూ కూర్చుంటే వేర్పాటువాదమే మిగులుతుంది తప్ప హక్కుల సాధన అనేది జరగదు. సో ఈ చిన్న లాజిక్ కూడా మీరు తెలియకుండా ఉద్యమాలు చేస్తున్నారు, మళ్ళీ పెద్ద పెద్ద నాయకులుగా మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఇందులో వ్యక్తిగత స్వార్థమే ఉంది. మీ పర్సనల్ ఎజెండాలు ఏంటి? ఆ పర్సనల్ ఎజెండాలు అంటే మీకు హిందూ వ్యతిరేక సమాజం కావాలి, మీకు బీజేపీ వ్యతిరేక సమాజం కావాలి, రాజకీయంగా బీజేపీని అనగదొక్కాలి. ఆ కారణం చేత మీరు ఈ దళిత్ ఉద్యమం అనే, లేదంటే బహుజనవాదం, లేదంటే రాజ్యాధికారం అనే వేదికను ఉపయోగించుకొని మీరు బీజేపీ మీద లేకపోతే హిందూ మతం మీద మీ వ్యతిరేకతని ప్రదర్శించడం కోసమే మీరు మీ ఉద్యమాలు చేస్తున్నారు తప్ప
ఈ ఎస్సీలకి ఏ విధంగా సామాజిక సమానత్వం తీసుకురావాలి, ఆర్థిక సమానత్వం ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశాలు మీకు లేవు. విశారదన్ అయినా సరే, అప్పటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా సరే. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రాజ్యాధికారం 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 అని చెప్పి పాపం విశారదను చాలా గొంతు చించుకుంటా ఉంటాడు. కావాలి రాజ్యాధికారం. ఎవరికి కావాలి రాజ్యాధికారం? ఎవరైతే అణగదొక్కబడ్డాడో, ఎవరైతే దగా పడ్డటువంటి జాతి ఏదైతే ఉందో వాళ్ళకి రాజ్యాధికారం కావాలి, ఒప్పుకుంటా. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ కోణంలో అదే చెప్తున్నా, ద్వేషంతో మనం రాజ్యాధికారం సంపాదించుకోవడం, ఒక వ్యక్తి మీద కానీ, ఒక సమాజం మీద కానీ, లేకపోతే ఒక జనసమూహం మీద కానీ, ఒక మతం మీద కానీ, ఒక రాజకీయ పార్టీ మీద ఉన్నటువంటి ద్వేషంతో మనం రాజ్యాధికారం సాధించుకోలేము. రాజ్యాధికారం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎవరైతే మనల్ని అంటరాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మనల్ని వెనక పెట్టారో, ఎవరైతే మన హక్కుల్ని హరించారో వాళ్ళని కూడా కలుపుకుంటూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా సైద్ధాంతిక అటువంటి ఉద్యమం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఆ ప్రయత్నమే కృష్ణమాదిగ గారు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు మిగిలిన సమాజాన్ని అంతటికీ కూడా, అగ్రవర్ణాల వారికి కూడా, ఆఖరికి బ్రాహ్మణులకి, ఆఖరికి మాల ఉపకులాలకు కూడా ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి అర్థమయ్యే విధంగా ఈ 30 ఏళ్ళు ఆయన భావజాలాన్ని తెలియజెప్పాడు. కాబట్టి ఈరోజు అశేష జనం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు వర్గీకరణకి సానుకూలంగా మాట్లాడారు. వాళ్ళందరినీ వర్గీకరణవాదులుగా తయారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం కృష్ణమాదిగ గారు చేశారు. అందులో విజయవంతం అయ్యారు. కాబట్టి ఈరోజు వర్గీకరణ దిశగా అడుగులు వేస్తా ఉంది ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఈ విధంగా ద్వేషం లేనటువంటి ఉద్యమాలు చేయాలి తప్ప, వ్యక్తుల మీద ద్వేషంతో వేర్పాటువాదాన్ని తెలియచెప్పుకుంటూ మీ పర్సనల్ ఇమేజ్లు పెంచుకోవడం కోసం ఉద్యమాలను వాడుకుంటే మాత్రం ఈ విశారదన్ లాంటి వాళ్ళైనా సరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళైనా సరే ఫలితాలు అయితే రావు ఖచ్చితంగా. ఈ మాటలు కూడా ఏదో నేను ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడుగాను, లేకపోతే ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి కీలక కార్యవర్గంలో ఒక వ్యక్తిగాను మాట్లాడడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఇప్పుడు చేసే వ్యాఖ్యలకి కృష్ణమాదిగ గారికి ఎలాంటి సంబంధం లేదు, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కూడా. సో నేను చెప్పాలనుకున్నటువంటి స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, విశారదన్ లాంటి వాళ్ళు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమము, ఆ భావజాలంతో చేస్తున్నటువంటి ఉద్యమాలు అయితే ఫలితాలు ఇయ్యవు, ఫలితాలు రావు. ఎందుకంటే ఆయనకి వ్యక్తిగత పర్సనల్ ఇమేజ్ పెరుగుతుందేమో తప్ప ఫలితాలు అయితే రావు. ఎందుకంటే ఆయన చేస్తుంది ఒక రాజకీయ పార్టీని ఏ విధంగా అణగదొక్కాలి, ఒక రాజకీయ పార్టీని, బీజేపీ లాంటి రాజకీయ పార్టీని ఏ విధంగా దాని మీద ద్వేషం సంతృప్తి పరచుకోవాలనే భావజాలంతోనే ఆయన పనిచేస్తున్నాడు తప్ప ఆయనకి ప్రధానంగా వర్గీకరణ మీద కానీ, లేకపోతే దళితుల రాజ్యాధికారం మీద కానీ చిత్తశుద్ధి లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ పోతా ఉన్నాడు. అంచేత ఉద్యమం చేయడానికి, రాజ్యాధికారం సాధించుకోవడానికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. ఆ ప్రణాళిక ఫలితాలు ఇవ్వాలి, మెరుగైన ఫలితాలు ఇవ్వాలి. సో ఈ విధానాలతో వెళ్తే ఫలితాలు రావు. కృష్ణమాదిగ గారి యొక్క విధానమే కరెక్ట్గా ఉంది. ఎవరైతే, ఏ సమాజం అయితే మనల్ని అంటరాని వాళ్ళుగా చేసిందో, ఏ సమాజం అయితే మనల్ని దూరంగా పెట్టిందో, ఏ సమాజం అయితే మనకు వనరులు ఇవ్వకుండా చేస్తుందో ఆ సమాజాన్ని ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు, సిద్ధాంతపరంగా, రాజ్యాంగబద్ధంగా. అడవుల్లోకి వెళ్ళిపోయి గనులు పట్టుకోనో, లేకపోతే ద్వేషం పట్టుకో, లేదంటే ఇక్కడ ద్వేషం చూపించుకుంటూనో చేయడం లేదు ఆయన. వాళ్ళ చేతే, ఆ అగ్రవర్ణ సమాజం చేతే, ఆ బీజేపీ వాళ్ళ చేతే ఈ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి వర్గీకరణ డిమాండ్ని నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది గొప్ప ప్రణాళిక. ఒక నాయకుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఇదే. శత్రువుపై ద్వేషాన్ని, లేదంటే విద్వేషాన్ని సంతృప్తి పరుచుకుంటూనో, లేకపోతే హింసా మార్గంలో మనం ఆవేశపూరితమైన ప్రసంగాలతో జనాలు రెచ్చగొడుతూనో ఆ శత్రువు మనకి న్యాయం చేయడు. కానీ ఆ శత్రువుని సైతం సిద్ధాంతపరంగా గెలిచి న్యాయాన్ని ఆయనకి అర్థమయ్యేట్టుగా చెప్పి మన ఉద్యమంలో వాళ్ళని కూడా భాగం చేయడం అనేది నాయకుడు చేసేటువంటి గొప్ప ఉద్యమం యొక్క తీరు అది ఈరోజు కృష్ణమాదిగ చేస్తూ ఉన్నాడు, నిరూపిస్తూ ఉన్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలి, సంఘీభావం తెలియచేయాలి, ఓర్పుతో ఉండాలి. అది చేయకుండా మీ పర్సనల్ ఇమేజ్ల కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రలాపనలు ప్రేలుతూ, ఆరోపణలు చేస్తూ, నిందలు వేస్తూ ఉంటే విద్యావంతులు ఎవరు కూడా ఊరకనే కూర్చోరు. మీ బాస్ ఒక 3 సంవత్సరాల క్రితం
3-4 సంవత్సరాల క్రితమే అనుకుంటా కదా మీ బ్రహ్మయ్య బాసు, నిజం చంద్రబోస్ వింటున్నావా? మీ బ్రహ్మయ్య బాసు 3-4 సంవత్సరాల క్రితమే కదా ఎంఆర్పిఎస్ని విభేదించి బయటకు వచ్చి వేరే కుంపట పెట్టుకొని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకున్నాడు. లేదా ఎంఆర్పిఎస్ అంటే బ్రహ్మయ్య మాదిగ స్థాపించినటువంటి సంస్థ ముందుకెళ్ళడం కోసం బ్రహ్మయ్య మాదిగ ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టాడు, ఎన్ని ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఇప్పటికి 4 సంవత్సరాలుగా ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నాడు. విజయవాడలో కూడా బహిరంగ సమావేశం పెట్టారు కదా, మరి ఏ విధంగా నడిచింది, దానికి ఏ విధంగా నిధులు వచ్చినాయి, ఇవన్నీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా పోయిన గత ఎలక్షన్లో ఏ విధంగా సంఘీభావం తెలియజేశాడు. సో జగన్ గారు ఏ రోజు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. పైగా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్కి నిధులు ఇవ్వకుండా ఉన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి పంచన చేరి మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో బలహీనపరచుకోవడం కోసం చీలికలు తెచ్చి మీ వ్యక్తిగత స్వార్థం కోసం వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళతోనే మీరు రాజకీయ ప్రయాణం చేశారు. మీరు దండుకునే ప్రయత్నం చేసుకున్నారు. అది మానేసి, అంటే సమాజం ఇవన్నీ చూడడం లేదనుకుంటున్నారా? మాదిగ సమాజం ఇవన్నీ గమనించడం లేదనుకుంటున్నారా? ఏదో నువ్వు ఒక కోటేసి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే పాపం నీ వెనకతలు ఎవరు లేరనుకుంటున్నావా? మేము గమనించట్లేదు అనుకుంటున్నావా? ఏదో ఫోన్ నెంబర్ పెట్టేసి ఫోన్పే చేయండి, స్క్రీన్ కావాలి అనుకుంటే స్క్రీన్ కొనుక్కోగలవు నువ్వు, నాకు తెలుసు. మీకు ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు, కొనుక్కోగలవు. ఈ బ్రహ్మయ్యని అడిగితే ఖచ్చితంగా వైసీపీ పార్టీ వారికి స్క్రీన్ చాలా ఈజీగా ఇస్తారు, అది తెలుసు మాకు. కానీ అదొక ప్రణాళిక, మీకు ఉన్నటువంటి ప్రణాళిక. వర్గీకరణ వ్యతిరేకులతో రాజకీయ ప్రయాణం చేస్తూ వర్గీకరణ కావాలనుకోవటం అనేది మూర్ఖత్వం. పదే బ్రహ్మయ్య మాదిగ కానీ లేకపోతే నువ్వు కానీ అలాగే మరికొంతమంది బీజేపీని వ్యతిరేకించేటువంటి దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చేసుకోండి అని చెప్తా ఉన్నారు. పార్లమెంట్లోనే చేసుకోవాల్సిన పని అయితే లేదు మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సమస్యకి పరిష్కారం ఇచ్చిందో సమస్య పరిష్కారం అయిపోయిందే, ఇక వేరే ప్రశ్న లేదు ఇక. సో అయితే ఇక్కడ దౌర్భాగ్యం కొద్దీ బీజేపీ పార్టీలో పార్లమెంటు సభ్యులు మాదిగలంటూ కొంతమంది ఉండుంటే, మెజారిటీ మనుషులు వర్గీకరణని అంగీకరించేటువంటి మాదిగలంటూ ప్రత్యేకంగా ఉంటే మనకి ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా మనం గెలిచేవాళ్ళం. కానీ ఆ పరిస్థితులు లేవు కాబట్టే మోడీ గారు సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు విచారణ చేసి న్యాయ అన్యాయాలు తేల్చి సరైన తీర్పును ఇవ్వడం జరిగింది. మరి ఈ సమస్యకి పరిష్కారం కావడమే మనకు కావాలి తప్ప అది ఏ విధంగా జరిగింది, ఇలా జరగాలి అలా జరగాలి అని చెప్పి వంకలు తొక్కుంటూ ఏదో విధంగా కృష్ణమాదిగ గారి పోరాటాన్ని లేకపోతే బీజేపీ సానుకూల దృక్పథాన్ని మనం వ్యతిరేకించాలి అని చెప్పి మీ ఏదైతే రాజకీయ స్వలాభం కోసం మీ వ్యక్తిగత అజెండాలు రాజకీయ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయి వాటిని సంతృప్తి పరచుకోవడం కోసం మీరు ఈరోజు కృష్ణమాదిగ గారిని కానీ బీజేపీని కానీ వ్యతిరేకిస్తూ కూర్చుంటూ ఉన్నారు. మాకు వాళ్ళు చేస్తే ఏంటి, వీరు చేస్తే ఏంటి? 58 కులాలకు మాదిగలతో పాటు 58 కులాలకు ఎవరైతే న్యాయం చేస్తారో చాలా స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళతోనే రాజకీయ ప్రయాణం కానీ మిగిలిన ఏ రకమైన ప్రయాణం అయితే కానీ ఉంటుంది. సో అలాంటి భావజాలము, అలాంటి ఆలోచన విధానం అనేది మిగిలిన పార్టీలకు లేదు అనేది స్పష్టమైంది. నీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవ వల్లనే మాత్రమే వర్గీకరణ దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అడుగులు ముందుకేసింది తప్ప అదర్ దాన్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మాల నాయకులు, అలాగే సెంటర్లో ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారికి కానీ చిత్తశుద్ధి వర్గీకరణ పట్ల లేదు అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఇలాంటి సందర్భంలో బీజేపీ అనేది వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం చూసాం కాబట్టి బీజేపీతో సానుకూలంగా ఉంటాం. మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏంటంటే మీరందరూ మీ లోపల దాగున్నటువంటి ఆ క్రైస్తవ మతాభిమానం ఏదైతే ఉందో ఆ క్రైస్తవ మతాభిమానం కారణంగా మీకు హిందూ వ్యతిరేకత కూడా బహిరంగంగానే ఉంది. ఆ హిందూ వ్యతిరేకతని సంతృప్తిపరచుకోవడానికి మీరు బీజేపీని వ్యతిరేకించడం చేస్తూ ఉన్నారు. సో అందుచేతనే మీరు ఈరోజు జాతి ప్రయోజనాల కంటే, వర్గీకరణ కంటే, సామాజిక న్యాయం కంటే కూడా మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే హిందూ వ్యతిరేకత, బీజేపీ వ్యతిరేకత.
దీనిని సంతృప్తిపరచుకోవడానికి మీరు ఈరోజు వర్గీకరణని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నీకు వర్గీకరణ కావాలా, లేకపోతే బీజేపీ ద్వేషం కావాలంటే విశారదన్ లాంటి వాళ్ళు, లేదంటే మీలాంటి బ్రహ్మయ్య మాదిగ వాళ్ళ లాంటి వాళ్ళు, లేదంటే నిజం చంద్రబోస్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ ద్వేషానికే ఓటు వేసే రకాలు మీరందరూ కూడా. మీకు వర్గీకరణ కూడా అవసరం లేదు. అంచేతనే ఇలాంటి యాక్టులు చేస్తూ ఉన్నారు. అమ్ముడుపోయింది ఎవరు అమ్ముడుపోయారు? నీ బాస్ లాంటి వాళ్ళు అమ్ముడుపోయారేమో ఒకసారి చెక్ చూసుకో ఒకసారి వెళ్ళి. త్వరలోనే తెలుస్తాం నీ లెక్కలేంటి, నీకు వచ్చినటువంటి లెక్క, బ్రహ్మయ్య గాంధీ గారి గురించి నీకు వచ్చినటువంటి ప్యాకేజీలు ఏంటి, బ్రహ్మయ్య మాది గారు వైసీపీ పార్టీ నుంచి తీసుకున్నటువంటి ప్యాకేజీలు ఏంటి అనేవి కూడా జనాలు లెక్క తెలుస్తారు. నిజంగా అవి జరిగితే కనుక ఖచ్చితంగా ఎంతో కాలం దాయలేరు కదా మీరు. అవి కూడా బయటపడతాయి. ఈ పాటికే బయటపడి ఉంటాయి. ఖచ్చితంగా తొందరలోనే అవి కూడా బయటపడతాయి. సో అయితే ఇక్కడ బ్రహ్మయ్య మాది గారితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. ఆయన అన్నయ్య అనుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ సిద్ధాంతపరంగా ఆయనతో నాకు కొన్ని పేచీలు ఉన్నాయి. అదే ప్రధానంగా నేను చెప్తున్నాను. వర్గీకరణ కంటే కూడా, సామాజిక న్యాయం డిమాండ్ కంటే కూడా ఆయనలో దాగినటువంటి ఆ బీజేపీ ద్వేషం, లేదంటే హిందూ ద్వేషం ఏదైతే ఉందో నీకు కానీ ఆయనకి కానీ, దానినే నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నీకు నాకు, లేదంటే బ్రహ్మయ్య మాది గారికి నాకు కూడా ఎలాంటి పేచీలు అయితే లేవు అనేది నువ్వు గమనించాలి. సో మీరు బీజేపీని వ్యతిరేకించడం కోసమే దళిత ఉద్యమాలు చేస్తే గనక, అలాంటి దళిత ఉద్యమాలు నిష్ప్రయోజనం మిత్రమా, నిష్ప్రయోజనం. ఎవరైతే మనల్ని అనగదొక్కారో, ఏ హిందువులైతే మనం దూరం పెట్టారో వారిని కలుపుకుంటూ పోయి వాళ్ళకి మన బాధ వ్యధ అర్థమయ్యేటట్లుగా చేసుకుని వాళ్ళని మిత్రులుగా చేసుకుంటూ ముందుకు పోవాలి. వారి చేతితోనే మనకు హక్కుల్ని మనకి చేతులు మనకి ఇచ్చే విధంగా వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. ఆ ప్రయత్నమే కృష్ణమాదిగ ఈరోజు చేస్తున్నారు. ఏ సమాజాన్ని అయితే మనం తిట్టుకుంటూ కూర్చున్నామో ఈరోజు, అదే సమాజం ఈరోజు వర్గీకరణ ఉద్యమాన్ని అర్థం చేసుకుంది. రేపొద్దున రాజ్యాధికారం దిశగా అదే సమాజము స్వయంగా మన చేతిలో ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి పెడతారు ఖచ్చితంగా. ఆ కోణంలోనే ఈరోజు కృష్ణమాదిగ గారి యొక్క తీరు ఉంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. రాజ్యాధికారం అనేది ఏదో రాత్రికి రాత్రి ఉద్యమం చేస్తేనో పోరాటాలు చేస్తేనో వచ్చేసేది కాదు. ఫిల్డీలు పట్టుకొని ఉద్యమాలు చేసుకొని లేకపోతే చొక్కాలు చించుకొని రోడ్ల మీదకి వస్తే రాజ్యాధికారం రాదు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రయత్నం కృష్ణమాదిగ చేస్తున్నారు. దానికి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. కాంచీరామ్ లాంటి వాళ్ళకి, లేకపోతే మాయావతి లాంటి వాళ్ళకే బీజేపీ యొక్క సహకారం తీసుకోకుండా అక్కడ రాజ్యం యొక్క స్థాపన అనేది జరగలేదు. బీజేపీ సహకారంతోనే మాయావతి చీఫ్ మినిస్టర్ అయింది. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా మెజారిటీ వర్గం ఏదైతే ఉందో, ఒక బలమైనటువంటి కేంద్ర పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని అర్థమయ్యే విధంగా, మన భావజాలం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం వాళ్ళతో ప్రయాణం చేస్తూ వాళ్ళలో భాగం అవుతూ మనం కూడా మనకు కావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి పొందాలి. అది నాయకుడి యొక్క లక్షణం. రాజ్యాంగబద్ధంగా పొందాలి. ఎస్, బీజేపీని ఆక్రమించండి, బీజేపీలో దళితులు వెళ్ళండి. ఏకైక పార్టీ బీజేపీ ఈరోజు దేశంలో కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించే ఏకైక పార్టీ కేంద్రంలో ఉన్నది బీజేపీ మాత్రమే. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు సీఎంలు అయ్యేటువంటి వాతావరణం బీజేపీలో లేదు. ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేస్తాడో కింద స్థాయి నాయకుడు కూడా సీఎం అవ్వగలిగేటువంటి పరిస్థితులు బీజేపీలో ఉన్నాయి. మరి అలాంటి అవకాశాలు బీజేపీ ఇస్తున్నప్పుడు దళితులందరూ కూడా అందులోకి వెళ్ళి నాయకులుగా మారి చట్టసభల్లోకి ప్రవేశించి రాజ్యాధికార దిశగా బీజేపీతోనే మనం ప్రయాణం చేసి మనం రాజ్యాధికారాన్ని బీజేపీ పార్టీతోనే సంపాదిస్తే, బీజేపీ పార్టీ నిండా కూడా బీసీలని, ఎస్సీలని ఉంచగలిగితే, మెజారిటీ వర్గాలు మన దగ్గర బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వీళ్ళందరినీ బీజేపీతోనే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి పార్టీ, ఆ పార్టీతో నడిచి ఆ పార్టీలోనే ఈ 50%, 60% మంది ప్రధానమైన మెజారిటీ వర్గం ఎంతైతే బహుజనులు అందరూ కూడా బీజేపీని ఆక్రమించుకుంటే ఖచ్చితంగా రాజ్యం మన చేతిలోనే ఉంటుంది. అప్పుడు ఎవడు ఆపుతాడు? ఇది ప్రణాళిక అంటే. అంతేగాని సభలు సమావేశాలు పెట్టుకొని బీజేపీని తిట్టుకుంటా, హిందూ మతాన్ని తిట్టుకుంటా నువ్వు ఎంతకాలం ఉద్యమాలు నడుపుతావు? నువ్వు వ్యక్తిగా ఎదుగుతావు, నువ్వు పర్సనల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎవడో పాపం హాఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యావంతుడు ఎవడో ఒక యువకుడు లాంటి వాళ్ళు పాపం మా అమాయకులు నిన్ను పొగుడుతారు, నువ్వు గొప్ప మేధావి మహానుభావుడు అని చెప్పి పొగుడుతారు. కానీ అది కాదు కదా మనకు కావాల్సింది. రాజ్యాధికారం కావాలి, రాజ్యాంగబద్ధంగా రాజ్యాధికారం కావాలి. దానిలో భాగంగా మనం ఒక ప్రధానమైన బలమైన రాజకీయ పార్టీ ఏదైతే శక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ వారిలో భాగం అవుతూ మనం రాజ్యాధికారం సంపాదించుకోవడం అనేది ఒక ప్రయోగం. ఫలితాలని దిశగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా. అలాంటి ఆలోచనలతో ఉండాలి. 70 ఏళ్ళుగా దళిత ఉద్యమాలని, దళిత రాజకీయ వేదికల్ని
కేవలం హిందూ ద్వేషానికి, బీజేపీ వ్యతిరేకతకి పరిమితం చేశారు. ఇక చాలు, ఆపండి. ఈ క్రమంలో మీరు వ్యక్తిగత ప్రయోజనాలు పొందారు, మీ పర్సనల్ ఇమేజ్లు పెంచుకున్నారు. పాపం అమాయక యువకులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని గొప్పవాళ్ళు, మేధావులు అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఒక రాజ్యాధికార దిశగా ప్రయాణం చేసే విధానం అది కాదు. ఒక సరికొత్త పందాలో ఇప్పుడు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రయాణంలో ఫలితాలు వస్తాయి. బీజేపీని మేము ఆక్రమించుకుంటాం, మేము కూడా బీజేపీలో భాగం అవుతాం, మేమందరం కూడా ఖచ్చితంగా. గతంలో ఒక తెలంగాణకు సంబంధించిన మాదిగా బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ పగ్గాలు పట్టుకోలేదా? అదేవిధంగా ఈరోజు బీజేపీ పగ్గాలు మా చేతిలోకి తీసుకుంటాం, మేము కూడా నాయకులు అవుతాం, బీజేపీని ముందుకు తీసుకెళ్తాం, 2 తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్తాం బీజేపీలో. సో ఆ విధంగా మాకు కావాల్సిన ప్రయోజనాలు బీజేపీ వేదికగా మేము నెరవేర్చుకుంటాం, రాజ్యాంగబద్ధంగా నెరవేర్చుకుంటాం. అది వర్గీకరణ అవనియండి, రాజ్యాధికారం అవనియండి. ఎందుకంటే మా దగ్గర వనరులు లేవు, మా దగ్గర శక్తి లేదు, మా దగ్గర ఆర్థిక వనరులు లేవు, ఆర్థిక శక్తులు లేవు. మాలల్లాగా మాకేమీ వేల కోట్ల వ్యాపారాలు లేవు, మాలల్లాగా మాకేమీ గొప్ప రాజకీయ సపోర్ట్ లేదు. స్వంచేత అలాగే మీరు ఏదైతే బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారో, దళిత ఉద్యమాల పేరు మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఆ ప్రతి ఆరోపణకి చాలా వివరణగా మీకు కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో ఆ ప్రయత్నంలో మేము కూడా ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ మీరు ఏవైతే నిందలు, ఆరోపణలు చేస్తున్నారో బీజేపీకి సంబంధించి, హిందూ మతానికి సంబంధించి, వాటన్నింటికీ కూడా చాలా రెగ్యులర్గా ఇప్పుడు కౌంటర్ వీడియోలు వస్తాయి. సిద్ధాంతపరంగా వాటిని అన్ని, మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలని చెప్పి మేము ఆధారాలతో సహా నిరూపణ చేస్తాం. రాజ్యాధికార దిశగా ప్రయాణం చేస్తాం, బీజేపీతోనే ప్రయాణం చేస్తాం. బీజేపీతోనే దళిత సాధికారత, రాజ్యాధికారము సాధిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఒక పక్క అక్కడ తెలంగాణలో విశారదం లాంటి వాళ్ళు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు చేసేది కూడా అదే, బహుజన రాజ్యము, రాజ్యాధికారం అని చెప్పుకుంటూ వాళ్ళు చేసేది ఏంటంటే 24 గంటలు మనువాదము, మూతికి ముంత, ముట్టుకు చీపురు అనుకుంటూ హిందూ మతాన్ని తిట్టడం, బ్రాహ్మణ మతాన్ని తిట్టడం, బ్రాహ్మణవాదులను తిట్టడం, లేకపోతే బ్రాహ్మణులను ద్వేషించడం, లేకపోతే వైశ్యుల్ని ద్వేషించడం, లేకపోతే అగ్రవర్ణాలను ద్వేషించడం, లేకపోతే గుజరాతీ వాళ్ళని ద్వేషించడం, లేకపోతే మార్వాడి వాళ్ళని తిట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నారు తప్ప సామాజిక సమానత్వం ఎలా సాధించాలి, అంటరానితనం, వివక్షను ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దేశ జనాభాను అంతటినీ కూడా ఐక్యం చేయాలి, మిగిలిన ఈ కాంటెంపరీ సమాజంలో ఈ దళితులు అనే వాళ్ళని ఏ విధంగా కలపాలి, వాళ్ళు వీళ్ళు కలిసి ఏ విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సమాజంలో ఈ వివక్షను ఏ విధంగా రూపుమాపాలి, మిగిలిన మెజారిటీ సమాజంతో ఈ దళితులను ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఒక ఐక్య వాతావరణం ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళైనా మనమైనా ఇక్కడే ఉండాలి, ప్రత్యేకమైనటువంటి దేశం వాళ్ళకి రాదు, మనకు రాదు, ఇదే దేశంలో బ్రతకాలి. సో మరి ఇదే దేశంలో కొట్టుకొని వేర్పాటువాదంతో, ద్వేషంతో బ్రతికే బదులు ఏ విధంగా కలుసుకొని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన హక్కుని సాధించాలి, ఏ విధంగా మన ఆత్మగౌరవాన్ని సంపాదించాలి, వారి దృష్టికోణాన్ని వాళ్ళు మనల్ని చూసే దృష్టికోణాన్ని ఏ విధంగా మార్చాలి, సౌమ్యంగా ఏ విధంగా మార్చాలి, ఒక సైద్ధాంతిక ఉద్యమంతో ఏ విధంగా మార్చాలి అనే ప్రయత్నాన్ని కృష్ణమాదిక్ గారు చేస్తూ ఉంటే, మీరు మాత్రం హిందువులను తిట్టుకుంటూ, రాముణ్ణి తిట్టుకుంటూ, బీజేపీ వారిని తిట్టుకుంటూ, ఆంజనేయుని, హనుమంతుని తిట్టుకుంటూ, అయ్యప్ప స్వామిని తిట్టుకుంటూ ఎంతకాలం ఉద్యమాలు చేస్తారు? తెల్లారు లేస్తే మనువాదము, మూతికి ముంత, ముడ్డుకి చీపురా అని చెప్పుకుంటూ ఇవే మాటలు, మీ బహుజన రాజ్యము, రాజ్యాధికారం అని చెప్తూ మీరు చెప్పేది ఏంటంటే ఈ అగ్రవర్ణాల మీద, లేకపోతే మిగిలిన సమాజం ఏదైతే ఉందో దళితేతర సమాజం మీద భయంకరమైన ద్వేషాన్ని చెప్పించడమే ఇదే ఉద్యమంగా మీరు చేస్తూ ఉన్నారు. మాదిగలు బీజేపీలో ఉంటే అదేదో పెద్ద నేరమా? మాదిగలు హిందువులుగా ఉంటే అదేదేమో పెద్ద నేరమా? మాట్లాడితే దళిత ఉద్యమాల పేరు మీద మీరు 70 ఏళ్ళుగా చేసేది అదే కదా, మనువాదము, మూతికి ముంత, ముడ్డుకు చీపురు అనుకుంటూ బీజేపీ పార్టీని తిట్టడం, లేకపోతే ఆర్ఎస్ఎస్ని తిట్టడమే ఇదే ప్రధాన అజెండాగా, ఇదే కార్యాచరణతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు కదా 70 ఏళ్ళుగా. ఏం సాధించారు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీ. ఎప్పుడో ఏదో జరిగింది కదా అని చెప్పి మనం దాన్ని గుర్తు చేసుకుంటూ మన మనసులో ఉన్నటువంటి ఆ హిందూ ద్వేషాన్ని సంతృప్తిపరచుకోవడానికి బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ కూర్చో ఉంటే
మనం సాధించేది కేవలం వేర్పాటువాదం మాత్రమే తప్ప మనకి హక్కులు రావు, మనకు వనరుల మీద ఆధిపత్యం రాదు, మనం కోరుకుంటున్నటువంటి వర్గీకరణ జరగదు, మనం కోరుకుంటున్నటువంటి ఆర్థిక సమానత్వం ఏదైతే ఉందో ఆ సమానత్వం అయితే రాదు. మెజారిటీ వర్గాలు అయినటువంటి హిందువులతో లేదా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో ఆ పార్టీతో వాళ్ళు వర్గీకరణకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినప్పుడు వారు ఇచ్చే సహాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ కొనసాగినప్పుడు మాత్రమే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. సో ఈ చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు అంటే, మనకు వర్గీకరణ కంటే, నేను ముందుగా చెప్పినట్టుగా మనకు వర్గీకరణ కంటే ముఖ్యం ఏంటంటే మీకు ఆ బీజేపీ ద్వేషమే ముఖ్యం. అందుచేతనే మీరు ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఈ రకమైనటువంటి వ్యతిరేకత చూపించడం అనేది జరుగుతూ ఉంది.